నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. నేను చక్రి. వివిధ దినపత్రికల్లో ఏ అంశాలు ప్రధాన అంశాలుగా నిలిచాయి, అదేవిధంగా నిన్న సోషల్ మీడియాలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా బాగా వైరల్ అయ్యాయో ఒకసారి న్యూస్ అండ్ వ్యూస్లో చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఉత్తమ చిత్రం కల్కి, ఉత్తమ నటుడు అల్లు అర్జున్, కల్కి, లక్కీ భాస్కర్ చిత్రాలకు 4 అవార్డులు. మెరిసిన చిన్న చిత్రాలు గద్దర్ సినీ పురస్కారాలు 2024 ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. జూన్ 14 హైటెక్స్లో ప్రధానం అంటూ ఒక హెడ్లైన్స్ అయితే మనం చూడొచ్చు. అయితే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పురస్కారాల సందడి పునఃప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన గద్దర్ సినీ పురస్కారాలని గురువారం హైదరాబాద్లో ప్రకటించారు. 2024కి గాను ఉత్తమ చిత్రంగా ప్రభాస్ కథానాయకుడిగా నటించిన కల్కి 2898 ఏడి ఎంపికైంది. పుష్ప 2 చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్కి పురస్కారం దక్కింది. 35 చిన్న కథ కాదులో నటును గాను ఉత్తమ నటిగా నివేదా థామస్ ఎంపికయ్యారు. కల్కి 2898 ఏడి, లక్కీ భాస్కర్ చిత్రాలు 4 చొప్పున పురస్కారాలను అయితే సొంతం చేసుకున్నాయి. చారిత్రక అంశాలతో రూపుదిద్దుకున్న రజాకార్ చిత్రానికి వివిధ విభాగాల్లో 3 పురస్కారాలు దక్కగా చిన్న చిత్రాల్లో 35, చిన్న కథ కాదు కమిటీ కుర్రాలు పలు విభాగాల్లో మెరిశాయి. ఉత్తమ ఉర్దూ చిత్రం విభాగాన్ని ఏర్పాటు చేసిన ఏది ఎంపిక కాలేదు. ఉత్తమ సంభాషణలు, ఉత్తమ ప్రతినాయకుడు, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ డబ్బింగ్ తదితర విభాగాలకు పురస్కారాల జాబితాలో చోటు కల్పించలేదు. ఇక 1000కి పైగా నామినేషన్ల పరిశీలన. ప్రముఖ నటి జయసుధ చైర్పర్సన్గా ఏర్పడిన జ్యూరీ 65 చిత్రాలతో పాటు 1000కి పైగా నామినేషన్లను పరిశీలించి ఈ పురస్కారాలను ఎంపిక చేసింది. హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ TFDC కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ చైర్మన్ దిల్రాజ్తో కలిసి జ్యూరీ చైర్పర్సన్ జయసుధ పురస్కారాలను ప్రకటించారు. ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ సినీ పరిశ్రమకు పురస్కారాలే ప్రోత్సాహం, 14 ఏళ్ల తర్వాత ఈ పురస్కారాలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఆమె తెలపడం జరిగింది. ఇక ఎంపిక విషయంలో ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఎలాంటి జోక్యం కానీ ఒత్తిళ్లు కానీ మాపై లేవు. జ్యూరీ సభ్యులందరం కూడా పెద్దగా వాదోపవాదనలు లేకుండా చిన్నపాటి చర్చలతోనే పురస్కారాలపై ఒక నిర్ణయానికి వచ్చాం. చాలా చిన్న సినిమాలు కొత్త దర్శకులని వెలుగులోకి వచ్చారు అంటూ జయసుధగా చెప్పడం జరిగింది. ఇక యుద్ధ సన్నద్ధకు అఖిలపక్షం, కాల్పుల విరమణగా ఏకపక్షమా అంటూ మరో ప్రధాన వార్తగా ఒక హెడ్లైన్ మనం చూడొచ్చు. దేశ ప్రజల ఆవేశంపై నీళ్లు చెల్లారు. 140 కోట్ల మంది ఆత్మగౌరవాన్ని ట్రంప్నకు తాకట్టు పెట్టిన ప్రధాని మోడీ యుద్ధ వ్యూహం తెలియకపోతే ఇంద్రమ్మకు దండం పెట్టి బయలుదేరాల్సింది. రాహుల్ గాంధీ ప్రధానిగా ఉంటుంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్లో విలీనమయ్యేది. జై హింద్ సభలో ప్రధాని మోడీ, బీజేపీ నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి. అయితే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అమాయకుల ప్రాణాలు తీసినప్పుడు యుద్ధ సన్నద్ధత కోసం అఖిలపక్షాన్ని పిలిచారు. 4 రోజులు యుద్ధం చేశాక ప్రధాని మోడీ ఏకపక్షంగా కాల్పుల విరమణను ప్రకటించారు. వీర జవాన్లు, దేశ ప్రజలు పాకిస్తాన్ను అందించాలన్న కసితో రగిలిపోతుండగా వారి అవే అంశంపై నీళ్లు చెల్లారు. 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు తాకట్టు పెట్టారు. మా వల్లే యుద్ధం ఆగిందని ట్రంప్ బహిరంగంగా ప్రకటించినా ఇప్పటి వరకు ఆ వ్యాఖ్యల్ని ఖండించలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాని మోడీ, బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్లో విలీనం చేయాలని, పాకిస్తాన్ను ప్రకటించడం నుంచి తీసేయాలంటూ మోడీకి మద్దతు ఇచ్చామంటూ కూడా ఈ సభలో పోచంపల్లి VNR కళాశాల నుంచి జై హింద్ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, విజయశాంతి, అనిల్ కుమార్ యాదవ్, మీనాక్షి నటరాజన్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దానికి సంబంధించిన వార్తనైతే ఈనాడు దినపత్రికలో ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక బీమా ధీమా ఎప్పుడు అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. అన్నదాతల నిరీక్షణ, అకాల వర్షాలు, అధిక వరదలతో ఏటా భారీగా నష్టాలు, కేంద్ర ప్రభుత్వం అమలుపై రాష్ట్రం దృష్టి, ఇంకా కులికిరాని కసరత్తు అంటూ హెడ్లైన్స్ మనం చూడొచ్చు. రాష్ట్రంలో ఏటా 1000 మంది రైతులు అకాల, అధిక వర్షాలు, వడగండ్లు, ఎదురుగాలతో తీవ్రంగా నష్టపోతున్నారు. వరుస ప్రకృతి వైపరీతాలు అన్నదాతల పాలిట శాపంగా మారుతున్న పరిస్థితి. ఆరుకాల శ్రమించి పండించిన పంటలను చివరి దశలో రైతులు కోల్పోతున్నారు. ప్రతి ఏడాది సగటున 2 లక్షల ఎకరాలకు పైగా పంటలకు నష్టం వాటిల్లుతుంది. ప్రస్తుత నిబంధనల వరకు ప్రకృతి వైపరీత్యాలతో నష్టం 33% కంటే ఎక్కువ
ఉంటూనే నమోదు చేస్తున్నారు. దీంతో చాలా మంది రైతులకు సాయం అందడం లేదు. ఈ తరుణంలో పంటల బీమా పథకంపై రైతులు ఆశలు పెట్టుకుంటున్న పరిస్థితి. దాని అమలు కోసం నిరీక్షిస్తున్నారు. 5 ఏళ్లుగా బీమా లేదు అనేక నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని 2016-17 ప్రారంభించింది. 2016-17 నుంచి 2019-20 వరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. అయితే ఈ పథకంలో ప్రీమియం కట్టే మొత్తం కంటే పరిహారం తక్కువగా అందుతుందని, ఇతర నిబంధనలు సరిగ్గా లేవని రాష్ట్ర ప్రభుత్వం వేదొలిగింది. పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తామని 2023 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక ఈ మేరకు కార్యాచరణ మొదలైంది. ఫసల్ బీమాలో చేరేందుకు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది అంటూ కూడా ఈ వార్తను చూడొచ్చు. 2024 వానాకాలం నుంచి అమలు చేస్తారని రైతులు భావించిన అది జరగలేదు. వరంగల్ జిల్లా ఖానాపురానికి చెందిన నరేంద్రపురంలో కోతకు వచ్చిన దశలో వడగండ్లు పడి 3 ఎకరాల వరి పంట దెబ్బతింది. దాదాపు 1 లక్ష మేరకు నష్టం వాటిల్లిందంటూ కూడా వార్తను మనం చూడొచ్చు. ఈనాడు దినపత్రికలో హనుమకొండ జిల్లా నిరుకుల గ్రామ రైతు నీలం రాజు 20 ఎకరాల మామిడి తోటను కౌలుకు తీసుకున్నారు. అకాల వర్షాలకు కోతు దశలో కాయలన్నీ రాలిపోయి తీవ్ర నష్టం జరిగిందంటూ కూడా మరొక రైతు ఆవేదన అయితే మనం ఈనాడు దినపత్రికలో ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక సంతకాలే సరఫరాలు ఉండవు అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. ఒక్క ప్రాజెక్టు సకాలంలో పూర్తి కలదు, చేయలేని పనికి వాగ్దానాలు ఎందుకు, రాజ్నాథ్ సమక్షంలో వాయుసేనాధిపతి వ్యాఖ్యలు అంటూ మరో హెడ్లైన్ ని మనం చూడొచ్చు. ఉమ్మడి జిల్లాలో రేడియేషన్ థెరపీ కేంద్రాలు, వచ్చే నెలలో 33 చోట్ల కీమో ఇతర చికిత్సలు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు క్యాన్సర్ చికిత్సలను అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమవుతుంది. ఇప్పటికే 33 జిల్లాలోని ప్రభుత్వ బోధన ఆసుపత్రుల్లో క్యాన్సర్ చికిత్సా కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నట్టుగా తెలుస్తుంది. ఆయా కేంద్రాల్లో వచ్చే నెలలో క్యాన్సర్ స్క్రీనింగ్, సర్జరీ, కీమో సేవలు ప్రవేశపెట్టనున్నారు. వీటితో పాటుగా తాజాగా ఉమ్మడి 10 జిల్లాలోని ప్రభుత్వ బోధన ఆసుపత్రుల్లో రేడియేషన్ చికిత్సా కేంద్రాలను ప్రారంభించనున్నారు అన్నట్టుగా ఒక వార్తనైతే మనం ప్రధాన వార్తగా ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. ఇక నైరుతి మహిమ ముందే కదిలిన కృష్ణమ్మ అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. మే నెలలోనే తెరుచుకున్న జూరాల ప్రాజెక్టు గేట్లు, 18 ఏళ్ల అనంతరం వేసవిలో పొట్టెత్తిన జలాశయం, నిండు వేసవిలో అరుదైన దృశ్యం, ఎండిపోయి ఎడారిలా మారిన కృష్ణానది ఉరికిలెత్తుతోంది. ఏకంగా ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గేట్లు తెరుచుకునే స్థాయిలో వరద వచ్చి చేరుతుంది. కర్ణాటక, తెలంగాణ సరిహద్దులో కురుస్తున్న వర్షాలతో తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణానదిపై ఉన్న మొదటి ప్రాజెక్టు జూరాలకు వరద వచ్చింది. జూరాల ఎగువ ప్రాజెక్టు కర్ణాటకలోని నారాయణపురకు ప్రవాహం ఏమీ లేదు అంటూ ఇక్కడ నైరుతి మహిమ ముందే కదిలిన కృష్ణమ్మ అంటూ ఒక ప్రధాన వార్తనైతే మనం చూడొచ్చు. జూరాల ప్రాజెక్టు గేట్ల ద్వారా దిగువకు వెళ్తున్న కృష్ణ ప్రవాహం అంటూ వార్తను మనం ఈనాడు దినపత్రికలో ప్రధాన వార్తలు చూడొచ్చు. ఇక వస్తుందో లేదో వీసా తాత్కాలికంగా స్లాట్లు నిలిపివేత, అమెరికా ఇప్పటికే బుక్ అయిన వారికి ఇంటర్వ్యూలు యథాతథం, ఇక్కడ నుంచి దరఖాస్తు చేసుకునే వారికి కష్టం, విద్యార్థులు ఆందోళన అంటూ మరొక హెడ్లైన్ మనం చూడొచ్చు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో బిక్కిరి అవుతూ ఇప్పటికే సగం మంది భారతీయ విద్యార్థులు అమెరికా చదువులను వాయిదా వేసుకుంటున్న పరిస్థితులు. ఎలాగోలాగా నెట్టుకోద్దామని సిద్ధమైన వారికి తాజాగా మరో ఖండం కూడా వచ్చి పడింది. పరిస్థితులు మారతాయన్న ఆశతో కొందరు పార్ట్ టైం ఉద్యోగాలు అవసరం లేదని, చదువుకే ప్రాధాన్యమని మరికొందరు, ఇలా క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యం చేసి అగ్రరాజ్యంలో చదువుకు సయ్యైన వారిలో దాదాపు సగం మందిని వీసాల తాత్కాలిక నిలిపివేత నిర్ణయం షాక్ అయితే గురి చేస్తున్న పరిస్థితి. విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించాలని భావిస్తున్న అమెరికా అందుకు అవసరమైన సాఫ్ట్వేర్లో మార్పులు చేసే వరకు వీసాల బుకింగ్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక పాత కొత్త తరాల మేళవింపు అంటూ మరో హెడ్లైన్ ని చూడొచ్చు. కాంగ్రెస్ అధిష్టానం గురువారం ప్రకటించిన పిసిసి కమిటీల్లో సీనియర్లతో పాటు కొత్త తరం నేతలకు స్థానం లభించింది. రాజకీయ వ్యవహారాల కమిటీ పిఎస్సిలో సమూల మార్పు చేస్తూ నిర్ణయం తీసుకొచ్చింది. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ 22 మందితో ఏర్పాటు చేసింది. పలువురు సీనియర్ నాయకులకు చోటు కల్పిస్తూ సలహా కమిటీని అదనంగా నియమించింది. పిసిసి కమిటీలకు ఏఐసిసి పచ్చి జెండా, 22 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ అంటూ హెడ్లైన్స్ ని మనం ప్రధాన వార్తకు చూడొచ్చు. వైకుంఠపాలి మనకొద్దు, ఒకసారి ఎక్కడం మళ్ళీ పడడం, మళ్ళీ ఎక్కడం మళ్ళీ పడడం, ఇలా అయితే అభివృద్ధి సాధ్యం కాదు. 2019లో ఓడిపోవడం వల్ల ఎన్నో పనులు
ఆగిపోయాయి. కడప బహిరంగ సభలో చంద్రబాబు నిన్న మహానాడు భారీ బహిరంగ సభలో చంద్రబాబు వ్యాఖ్యలనైతే ప్రధాన వార్తగా ఈనాడు దినపత్రికలో కూడా మనం చూడొచ్చు. ఇక సాక్షి దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో ఒకసారి చూద్దాం. భారతీయుల ఆత్మగౌరవం ట్రంప్కు తాకట్ట, యుద్ధాన్ని అర్థంతరంగా ఎందుకు ఆపేశారు ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి జోజ్యమంటూ సీఎం రేవంత్ రెడ్డి సంబంధించిన వార్తనైతే సాక్షి దినపత్రికలో ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. ఇక రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బాచుపల్లిలో నిర్వహించిన జై హింద్ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అయితే రఫేల్ విమానాలు ఎన్ని నేలకొల్లాయో చెప్పాలి, యుద్ధ విరమణతో సైనికుల ఆత్మస్థైర్యం, ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం, మీ సొంత వ్యవహారం కాదు, యుద్ధంపై ఉపన్యాసాలు కాదు, ప్రధాని దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి. మోడీకి వీరతిలకం దిద్దితే యుద్ధంలో వెనకడుగు వేశారు. పాకిస్తాన్కు గుణపాఠం చెప్పడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. జై హింద్ యాత్ర అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగం అంటూ వార్తను ప్రధాన వార్తగా మనం హెడ్లైన్స్ చూడొచ్చు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులతో ప్రధాని మోడీ పాకిస్తాన్తో యుద్ధం విరమించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పరిస్థితి. భారత సైనికుల ఆత్మస్థైర్యాన్ని, దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. అమెరికా ఒత్తిడికి తొలగి యుద్ధాన్ని అర్థంతరంగా ఆపేస్తారా, భారతీయుల ఆత్మగౌరవాన్ని ట్రంప్ దగ్గర తాకట్టు పెడతారా, యుద్ధం అంటే ధైర్యం, వెన్నెముక, యుద్ధతంత్రం ఉండాలని ప్రగల్భాలు పలికిన ప్రధాని మోడీ 4 రోజుల యుద్ధం తర్వాత అర్థాంతరంగా ఎందుకు ఆపేశారు, పాకిస్తాన్తో యుద్ధంలో రాఫెల్ విమానాలు ఎన్ని నేలకొల్లాయో లెక్క చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఏఐసిసి పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో గురువారం బాచుపల్లి విఎన్ఆర్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి కేజీఆర్ కన్వెన్షన్ వరకు జై హింద్ యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కాంగ్రెస్ హయాంలోని యుద్ధ విమానాలే పాకిస్తాన్తో యుద్ధంలో దేశ ఆత్మగౌరవాన్ని కాపాడాయని, మోడీ కొనుగోలు చేసిన యుద్ధ విమానాలు చేసిన పోరాట పటిమని ఒకసారి ప్రజలందరికీ వివరించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కోరడం జరిగింది ఈ సభ వేదికగా. ఇక దేశంలోకెల్లా ఇంటికి 5 లక్షల ఘనత మాదే అంటూ మరో వార్తని ప్రధాన వార్తగా తీసుకోవచ్చు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 5 లక్షలు ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వందేనని డిప్యూటీ సీఎం మల్లెబట్టి విక్రమార్క వెల్లడించారు. ఖమ్మం కలెక్టరేట్లో ప్రభుత్వ పథకాలపై గురువారం డిప్యూటీ సీఎం, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్షలో ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, వర్షాకాల ఆరోగ్య కార్యాచరణ, వ్యవసాయంలో తీసుకొచ్చిన నిబంధనలు, కార్యాచరణకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తుంది. అనర్హులకు ఇల్లు మంజూరైతే గెజిటెడ్ అధికారులపై చర్యలు, ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి పాల్గొన్న మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి, తుమ్మల అంటూ ఇక వార్తనైతే సాక్షి దినపత్రికలో ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లకు బ్రేక్, అదనపు టారిఫ్లను నిలిపిస్తూ అమెరికా ఫెడరల్ కోర్టు సంచలన తీర్పు, అదుమిరి అధికారులను వాడారని ట్రంప్ను తిట్టిపోసిన కోర్టు. ట్రంప్ వాణిజ్య యుద్ధంలో మలుపు, చైనా, మెక్సికో, కెనడా, భారత్లకు భారీ ఊరట తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. హైకోర్టులో తీర్పును సవాల్ చేసిన ట్రంప్ సర్కార్ అంటూ ఒక హెడ్లైన్స్ అయితే మనం సాక్షి దినపత్రికలో చూడొచ్చు. దోస్తానా ముగిసింది, డోంచు నుంచి వైదొలిగిన మస్కో, ట్రంప్తో దెబ్బతిన్న సంబంధాలు, సూచీల నష్టాలకు చెక్కు, ట్రంప్ సుంకాలపై అమెరికా కోర్టు తీర్పు ప్రభావం అంటూ హెడ్లైన్స్ని సాక్షి దినపత్రికలో ప్రధాన వార్తలుగా తీసుకోవచ్చు. ఇక ఉత్తమ నటుడు అల్లు అర్జున్, గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించిన జ్యూరీ, ఉత్తమ నటి నివేద థామస్, ఉత్తమ దర్శకుడు నాగార్జున, ఉత్తమ చిత్రాలుగా కల్కి, పొటెల్, లక్కీ భాస్కర్, కల్కికి 4 చొప్పున అవార్డులు అయితే రావడం జరిగింది. జూన్ 14న ఘనంగా అవార్డుల ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టుగా. ఇక పుష్ప 2 సినిమాలో నటనకు అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా గద్దర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఉత్తమ నటి అవార్డును నివేదిత థామస్ 35 చిన్న కథ కాదు గెలుచుకున్నారు. ఇక ప్రజా వాగ్గేయకారుడు, ఉద్యమకారుడు గద్దర్ పేరుపై ఏర్పాటు చేసిన సినిమా అవార్డులను తొలిసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతో కలిసి గద్దర్ అవార్డుల జ్యూరీ చైర్పర్సన్ నటి జయసుధ గురువారం అవార్డుల వివరాలను అయితే ప్రకటించడం జరిగింది.
ఇక ఫీజులకు మోక్షం ఎప్పుడు అంటూ మరొక వార్తని ప్రధాన వార్తగా హెడ్లైన్స్లో చూడవచ్చు. ఎల్బీనగర్కు చెందిన బి మనస్సిని గండిపేటలోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ పూర్తి చేసింది. ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద అర్హత సాధించిన ఆమె ఏటా దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటి వరకు పైసా విడుదల కాలేదు. కన్వీనర్ కోటాలో సీటు పొందిన కూతురి కోసం తల్లిదండ్రులు 4 ఏళ్ల పాటు ట్యూషన్ ఫీజు కోసం అప్పు చేసి 6 లక్షల వరకు చెల్లించారు. ఇప్పుడు ఆ అప్పుపై వారు వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ ఒక వార్తనైతే మనం ప్రధాన వార్త తీసుకోవచ్చు. రాష్ట్రంలో పేరుకుపోయిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 2 ఏళ్లలో సుమారు 4,900 కోట్ల పెండింగ్. ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు జారీ చేస్తున్న కాలేజీ యాజమాన్యాలు గత్యంతరం లేక అప్పులు చేసి ఫీజులు కడుతున్న తల్లిదండ్రులు అంటూ తల్లిదండ్రుల ఆవేదన ఒక 2-3 ఆవేదనలైతే మన ఇక్కడ సాక్షి దినపత్రికలో ప్రధాన వార్తకి వేయడం జరిగింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా మల్లు రవి, ప్రత్యేక ఆహ్వానితులుగా రాష్ట్ర మంత్రులు, కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్లు ప్రకటించకుండానే బాధితులు, మొత్తం 70 మందితో పిసిసి కమిటీలు ప్రకటించిన ఏసీసీ అంటూ ఒక ప్రధాన వార్తను సాక్షి దినపత్రికలో చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో చూద్దాం. ఉత్తమ నటుడు అల్లు అర్జున్, ఉత్తమ నటి నివేద థామస్, ఉత్తమ చిత్రం కల్కి 2024 గాను రాష్ట్ర ప్రభుత్వం అందించే గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రకటన వివరాలు వెల్లడించిన జ్యూరీ చైర్పర్సన్ సినీ నటి జయసుధ. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి సినీ పురస్కారాల సందడి. లక్కీ భాస్కర్ చిత్రానికి 4, రజాకర్ చిత్రానికి 3 గద్దర్ అవార్డులు అంటూ ప్రధాన వార్తగా హెడ్లైన్స్లో ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనం చూడొచ్చు. ఇక బీఆర్ఎస్ను బీజేపీలోకి కలిపే ప్లాన్ అంటూ మరో హెడ్లైన్ మనం చూడొచ్చు. ట్రంప్ చెప్తే యుద్ధం ఆపుతావా అంటూ మరో హెడ్లైన్ని మన ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తకు చూడొచ్చు. అఖిల పక్షాన్ని ఎందుకు పిలవలేదు, భారతీయుల ఆత్మగౌరవం ట్రంప్ దగ్గర తాకట్టు, హైదరాబాద్ తయారీ క్షిపులే దేశ గౌరవాన్ని నిలిపాయి. మోదీ ఇతర దేశాల్లో కొన్ని రఫేల్స్ను పాకు కూల్చేసింది. ఎన్నికల లబ్ధి కోసమే తిరంగ ర్యాలీ, మోడీ చెల్లని నాణ్యం, జైహింద్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు అంటూ హెడ్లైన్ చూడొచ్చు. జూలైలోనే స్థానిక సమరం, ఎన్నికలకు రంగం సిద్ధం, జూన్ చివరిలో నోటిఫికేషన్, ఆగస్టు 2వ వారం నాటికి ప్రక్రియ పూర్తికి యోచన అంటూ హెడ్లైన్స్ చూడొచ్చు. అయితే యుద్ధం చేయాలంటూ వీర తిలకం దిద్దితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పాడని, యుద్ధం విరమించడం బుద్ధిమంతుడికి సర్ది కడితే బొడ్డరేకాడ భోంచేసి బొర్ల పక్కల పడుకున్న చంద్రంగా ఉంది. ప్రధాని మోడీని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఎద్దు వచ్చేసి ఒక చిన్న సామెతను అయితే చెప్పడం జరిగింది. మోదీ కాలం చెల్లిన నాణం, రద్దయిపోయిన 1000 రూపాయల నోటు లాంటోడు, ఆయన వల్ల దేశ గౌరవం నిలబడదు, ఆయన ఈ దేశాన్ని యుద్ధంలో గెలిపించడు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఒకవైపు పాక్ను, మరోవైపు చైనాను ఓడించి ప్రపంచ దేశాల ముందు భారత్ను నిలబెడతారు అని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఆర్థిక ఉగ్రవాదులను ఏరేస్తాం, ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో పనిచేస్తాం, వారిని రాజకీయాలు లేకుండా చేస్తాం, వైనాట్లు గొడ్డల పోట్లు మన రాజకీయం కాదు, పాలన ఎలా ఉండాలనేందుకు టీడీపీ కేస్ స్టడీ, ప్రజా తీర్పు వైసీపీకి ఇంకా అర్థం కాలేదు. మహానాడు ముగింపు సభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు ఎత్తి చేయడం జరిగింది. మహానాడు వేదికపై పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు విజయ సంకేతం. పాకిస్తాన్లోని ఉగ్రవాదులను ఏరిపారేసిన ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ కు నాంది పలుకుతామని, ఆర్థిక ఉగ్రవాదులను తుడిచిపెడతామని ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వైనాట్లు గొడ్డలపోట్లు మన రాజకీయం కాదు, ప్రజలిచ్చిన అధికారాన్ని బాధ్యతగా భావించే ప్రజాసేవ చేస్తున్నామంటూ చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మహానాడు వేదిక పైన కూడా మాట్లాడడం జరిగింది. ఇక సంతకాలు అవుతాయి, ఆయుధాలు రావు. ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్టు కూడా సకాలంలో పూర్తి కాలేదు. 2024 మార్చిలో అందాల్సిన తేజాస్ విమానాలు ఒక్కటి రాలేదు. దేనికైనా కట్టుబడితే గడువులోగా అందించాలి. సిఐఏ వార్షిక సదస్సులో వాయుసేన చీఫ్ అమర్ప్రీత్ సింగ్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలోనే వ్యాఖ్యలు అంటూ ఒక ప్రధాన వార్తగా హెడ్లైన్స్ చూడొచ్చు. సిఐ సదస్సులో రాజ్నాథ్ సింగ్, నేవీ, ఐఏఎఫ్ చీఫ్లు దినేష్, అమర్ప్రీత్ ఉన్నటువంటి ఈ చిత్రాన్ని అయితే మనం చూడొచ్చు. అయితే ఆయుధాలు, ఆయుధ వ్యవస్థల ఉత్పత్తిలో మన దేశ సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్
విమర్శించారు. ఆయుధాల సరఫరా కోసం కాంట్రాక్టుల మీద సంతకాలైతే చేస్తున్నారు, కానీ సరఫరా మాత్రం జరగదని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్టు కూడా అనుకున్న సమయంలో పూర్తి కాలేదని, సమయానికి ఇవ్వలేనప్పుడు హామీలు ఇవ్వడం ఎందుకంటూ కూడా వారు వ్యాఖ్యానించడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ రెండో పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇక మేము దాడి చేసేలోపే బ్రహ్మోస్తో కొట్టారు అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. మే 10న తెల్లవారుజామున భారత్పై దాడికి సిద్ధమయ్యా. 9వ తేదీ రాత్రి వ్యూహ రచన చేశాం. మాకన్నా ముందే భారత్ క్షిపణులతో విరుచుకుపడింది. వైమానిక స్థావరాల ధ్వంసమయ్యాయి. భారత దాడులపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చలకు ముందుకు రావాలని భారత్కు పిలుపు అంటూ హెడ్లైన్స్ ని మనం చూడొచ్చు. ఇక ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ చేసిన దాడులతో తమ వైమానిక స్థావరాలకు జరిగిన నష్టంపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ నోరు విప్పారు. పాక్ సైన్యం మేల్కొనిలోపే బ్రహ్మోస్ క్షిపణులతో భారత్ విధ్వంసం సృష్టించిందని వెల్లడించారు. తాము దాడి చేసేలోపే భారత్ బ్రహ్మోస్ ప్రయోగించి దాడులు చేయడం జరిగిందంటూ కూడా వారు వ్యాఖ్యానించడం జరిగింది. ఉగ్రవాదంపై చర్యలు తీసుకునేదాకా చర్చలు, పిఓకేని ఖాళీ చేసి ఉగ్రవాదులను అప్పగించాల్సిందే, నీళ్లు రక్తం కలిసి ప్రవహించవు, మా షరతుల్లో మార్పు లేదు, శాంతి చర్చలపై భారత్ స్పష్టీకరణ అంటూ ఈ హెడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ట్రంప్ సుంకాలకు బ్రేక్ అంటూ మరో ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఆయన అధికారులను అతిక్రమించారు, మనకు విక్రయించే వాటిపై సుంకాల మూత మోగించారు. అమెరికా వాణిజ్య కోర్టు సుంకాలను నిలిపివేస్తూ తీర్పు. సుంకాల వల్లే భారత్ పాక్ కాల్పుల విరమణ, చైనా కూడా దిగుచ్చే అవకాశం ఉంది. అధ్యక్షుడి వాదనలు కొట్టేసిన కోర్టు న్యాయం గాడి తప్పిందంటూ ట్రంప్ సలహాదారు వ్యాఖ్యలు అయితే మనం చూడొచ్చు. ఈ చర్చరాలే ట్రంప్ వాదనను వ్యతిరేకిస్తున్నాం అంటూ భారత వ్యాఖ్యల్ని కూడా ఇక్కడ ప్రధాన వార్తకు తీసుకోవడం జరిగింది. ట్రంప్కు అమెరికా వాణిజ్య కోర్టులో భారీ ఎదురుదెబ్బ అయితే తగిలింది. లిబరేషన్ డే పేరుతో ప్రపంచ దేశాలపై విధిస్తున్న సుంకాలను నిలుపుదల చేస్తూ మాన్హట్టన్లో అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల కోర్టు తీర్పు వెలువరించింది. ఏడాపేడా దిగుమతి సుంకాలను విధించడం ద్వారా అధ్యక్షుడు తన అధికారాలను అతిక్రమించారని 3 న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. అమెరికా నుంచి ఇతర దేశాలు కొనుగోలు చేసే వాటికన్నా మనకు విక్రయించే వాటిపైనే సుంకాల మోత మోగించారని ధర్మాసనం తెలిపిన పరిస్థితి. ముగిసిన ట్రంప్ మస్క్ బంధం, డోజ్ నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించిన ఎలన్ మస్క్ ట్రంప్ బిల్లుపై వ్యాఖ్యలు చేస్తున్న 24 గంటల్లోనే వైదొలిగిన వైనమంటూ ఒక హెడ్లైన్ అయితే మనం చూడొచ్చు. 3 రోజుల్లో భారత్కు రావాలి, ట్యాపింగ్ కేసు దర్యాప్తునకు సహకరించాలి, కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలి, ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు, బలవంతపు చర్యలొద్దని సర్కారుకు సూచన, ఆగస్టు 5న తదుపరి విచారణ చేయనున్నట్లుగా ధర్మాసనం ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక వెలుగు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో ఒకసారి చూద్దాం. పిఓకే ప్రజలు ఇండియాలోకి వచ్చేస్తారు. ఆ రోజు ఎంతో దూరం లేదు. రాజ్నాథ్ సింగ్ పిఓకేలో ఉంటున్నది మన వాళ్ళే, మనమంతా ఒకే ఫ్యామిలీ. ఢిల్లీలో CISS బిజినెస్ సమ్మిట్లో రక్షణ మంత్రి కామెంట్స్ అంటూ మరో హెడ్లైన్ ని చూడొచ్చు. ఇప్పుడేం చేద్దాం, కవిత తాజా కామెంట్లో కేసీఆర్ అంతర్మద్రం అంటూ మరొక హెడ్లైన్ చూడొచ్చు. కవిత చెప్పింది నిజమే, పెద్ద ప్యాకేజీ ఇస్తే మన వాళ్ళు కూడా బీఆర్ఎస్ తో కలిసిపోతారు. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ హెడ్లైన్స్ అయితే మనం ప్రధాన వార్తగా చూడొచ్చు. కాంగ్రెస్ లో 5 కమిటీలు, కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్రంలో 70 మందితో 5 PCC కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలను పార్టీ జనరల్ సెక్రటరీ సంస్థాగత కేసీ వేణుగోపాల్ గురువారం ప్రకటించారు. పొలిటికల్ అఫైర్స్, అడ్వైజరీ, డిసిప్లినరీ, డిలిమిటేషన్తో పాటు సంవిధాన్ బచావ్ ప్రోగ్రామ్ కమిటీలను ఏర్పాటు చేసిన పరిస్థితి అంటూ కూడా ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. వెలుగు దినపత్రికలు తెలంగాణ రైజింగ్ కొత్త లోగో విడుదల. తెలంగాణ రైజింగ్ కొత్త లోగోను ప్రభుత్వం విడుదల చేసింది. గతంలో ఉన్న లోగోల్లో 2047ను యాడ్ చేసింది. లోగోలోని నంబర్ 1 అంకె మధ్యలో తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో
ఉదయిస్తున్న సూర్యుడి గుర్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఫైనల్లో బెంగళూరు ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. గురువారం జరిగిన క్వాలిఫైయర్స్ 1లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ కు చెక్ పెట్టింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ 14.1 ఓవర్లో 101 రన్స్ కి కుప్పకూలింది. బెంగళూరు 10 ఓవర్లోనే 106 చేసి 2 వికెట్ల నష్టానికి స్కోర్ చేసి ఈజీగా గెలిచిందంటూ ఒక వార్తనైతే ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక అల్లు అర్జున్ కు గదర్ అవార్డ్, పుష్ప 2 మూవీలో నటరకు బెస్ట్ యాక్టర్గా ఎంపిక, బెస్ట్ ఫిల్మ్గా కల్కి, రెండో ఉత్తమ చిత్రంగా పటేల్, బెస్ట్ థర్డ్ ఫిల్మ్గా లక్కీ భాస్కర్. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం అవార్డుల ప్రకటన అంటూ వెలుగు దినపత్రికలో ప్రధాన వార్తగా అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది. పీవీకే ప్రజలు ఇండియాలోకి వచ్చేస్తారు అంటూ ఒక వార్తనైతే ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. జోరాల గేట్లు ఓపెన్, భారీ వర్షాలతో ఎగువ నుంచి 99,000 క్యూసెక్ల ఇన్ఫ్లో, 10 గేట్లు ఎత్తి దిగుకు నీళ్లను విడుదల చేస్తున్న ఆఫీసర్లు. 18 ఏళ్ల తర్వాత మే నెలలో ప్రాజెక్టు వరద, జోరాల ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేయడంతో దిగువకు వెళ్తున్న నీళ్లు అంటూ మనం ఈ వార్తని ప్రధాన వార్త తీసుకోవచ్చు. ఇంద్రమ్మ లాంటి గుండె ధైర్యం మోడీకి ఎక్కడిది, పాక్తో యుద్ధం మధ్యలోనే ఆపేసి దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టాడు అంటూ సీఎం రేవంత్ రెడ్డి నిన్న సభలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి ప్రధాని మోడీ తొలగ్గారని, పాకిస్తాన్తో మధ్యలోనే ఆపేసి దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది. ప్రధాని మోడీకి వీరతిలకం దిద్ది యుద్ధానికి పంపితే ట్రంప్ ఒత్తిడికి తొలగ్గాడు అంటూ యుద్ధానికి మధ్యలో ఆపేసి దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టాడు. ఇది ఇంద్రమ లాంటి గుండె ధైర్యం మీకు ఎక్కడిది అంటూ మోడీని విమర్శించడం జరిగింది. అయితే గురువారం మేడ్చల్లో నిర్వహించిన జైహింద్ యాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, మంత్రులు, పీసీ చీఫ్ తదితరులు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. ఈ సభ వేదిక సీఎం రేవంత్ రెడ్డి మోడీని విమర్శించడం జరిగింది. ఇది వాటి న్యూస్ అండ్ వ్యూస్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.